నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్ని. అండ్ ఇవాళ మనం క్యాన్సర్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. నేను ఒక హోమియోపతి డాక్టర్ని. మీరు గమనిస్తే ఈ మధ్య చాలా మందిలో క్యాన్సర్ అనేది పెరిగిపోతుంది. ఇది ఎందుకు అవుతుందంటే ఎట్లా డెవలప్మెంట్ పెరుగుతుంది కదా, అట్లా క్యాన్సర్ కేసులు ఏమో పెరుగుకుంటూ పోతాయి. సో మీరు చూడండి, ఒక 20 years బ్యాక్ ఇంత డెవలప్మెంట్ లేకుండే సొసైటీలో. ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి, స్మార్ట్ టీవీలు వచ్చేసినాయి, స్మార్ట్ వాచెస్ వచ్చేసినాయి, బ్లూటూత్స్ వచ్చేసినాయి. మనం ఎన్నో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్కి డైలీ ఎక్స్పోజ్ అవుతాం. అందుకే క్యాన్సర్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా మెల్లమెల్లగా డెవలప్డ్ కంట్రీ లాగా అయిపోతుంది. అండ్ చాలా టెక్నాలజికల్ గ్రోత్ కూడా వస్తుంది కంట్రీలో. సో ఎప్పుడైతే ఇది అవుతుంది అప్పుడు ఈ కేసులు కూడా పెరుగుతాయి. మీరు ఒకటి గమనించండి, చాలా యాక్టర్లకు ఎవరికైతే క్యాన్సర్లు వస్తాయి వాళ్ళు యూఎస్కి కానీ యూకేకి కానీ ట్రీట్మెంట్కి పోతారు. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. అందుకే అక్కడ క్యాన్సర్ కేసులు కూడా ఎక్కువ ఉండే ఒక టైంలో. అండ్ దానివల్ల అక్కడ రీసెర్చ్ ఎక్కువ అయ్యి అక్కడ ఎక్కువ డెవలప్ అయిపోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్స్. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా క్యాన్సర్ కేసులు పెరగడం వల్ల ఇవి ట్రీట్మెంట్స్ కూడా మంచిగా అవుతున్నాయి, ఎస్పెషల్లీ హోమియోపతి ట్రీట్మెంట్. ఎందుకంటే హోమియోపతి అనేది పేషెంట్ని ట్రీట్ చేస్తుంది, రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వదు. ఇది హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. క్యాన్సర్కి శాశ్వత పరిష్కారం ఉంటుంది హోమియోపతిలో. ఒక కోలోరెక్టల్ క్యాన్సర్ కేసు ఉండే నా దగ్గర. ఈ కేస్కి ఎలా ఉండే సిచ్యువేషన్ అంటే, వీళ్ళు కీమోథెరపీ వాడారు, సర్జరీ చేయించుకున్నారు, రేడియేషన్ చేయించుకున్నారు, బట్ పూర్తిగా క్యాన్సర్ అనేది తగ్గలేదు. మొత్తం బాడీలో స్ప్రెడ్ అయిపోయి మెటాస్టాసిస్ అయిపోయింది. లాస్ట్ స్టేజెస్లో ఉండే. ఇంకా డాక్టర్స్ కూడా అన్నారు, ఇంకా ఇప్పుడు మనం పేషెంట్ని ట్రీట్ చేస్తే ఇంకా పేషెంట్ వీక్ అయిపోతాడు అనేసి ఇంటికి పంపించేశారు. అండ్ వాళ్ళు ఏం హోప్స్ లేకుండే జస్ట్ మంత్స్ వరకు టైం ఇచ్చారు డాక్టర్స్. సో ఆ టైంలో మన దగ్గర వచ్చారు పేషెంట్. మనము ఆ పేషెంట్ కేసు తీసుకొని డీటెయిల్డ్గా ఏం స్ట్రెస్ ఉంది అది కూడా కన్సిడర్ చేసి, మైండ్లో ఉన్న సిమ్టమ్స్ అన్ని కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, ఇంక్లూడింగ్ ద డిజీజ్ సిమ్టమ్స్. మైండ్ సిమ్టమ్స్ ఎందుకు కన్సిడర్ చేశామంటే, నేను చెప్పినట్టు మేము హోమియోపతి ట్రీట్మెంట్లో పేషెంట్ని ట్రీట్ చేస్తాం అంటే మేము మైండ్ కూడా కన్సిడర్ చేస్తాం, బాడీ కూడా కన్సిడర్ చేస్తాం, డిజీజ్ని కూడా కన్సిడర్ చేస్తాం. అట్లా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. పేషెంట్ దాని తర్వాత 4-5 years మంచిగా ఉండే, అంటే ఒక నెలలో చనిపోయే పేషెంట్ 4-5 yearsకి మనం లైఫ్ స్పాన్ పెంచినాము పేషెంట్ని. సో ఇక్కడ మనకు చాలా బెనిఫిషియల్ రిజల్ట్ కనిపించింది. పూర్తిగా క్యాన్సర్ తగ్గలేదు అని అనుకోవచ్చు. హోమియోపతిలో పూర్తిగా కూడా తగ్గుతుంది క్యాన్సర్, కానీ ఒకవేళ చాలా స్ప్రెడ్ అయిపోయింది, ఇంకా హోప్స్ లేదంటే అక్కడ మనం లైఫ్ స్పాన్ని పెంచడానికి ప్రయత్నిస్తాము, పెయిన్ని తగ్గిస్తాము, పేషెంట్ సఫరింగ్ చాలా బెటర్ చేస్తాము, ఎక్కువ సఫర్ అవ్వకుండా చూసుకుంటాం పేషెంట్ని. సో అట్లా అది కూడా ఒక అచీవ్మెంట్. అండ్ ఇట్లా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంటుంది క్యాన్సర్. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకటి చూడండి, మీరు ఎవరు ఆలోచించరు కానీ చాలామంది ఏం చేస్తున్నారు ఈ మధ్య అంటే నాన్ స్టిక్ కుక్వేర్ వాడుతున్నారు. అంటే వెజిల్స్ ఉంటాయి కదా మన కిచెన్లో, అవి నాన్ స్టిక్ వాడుతున్నారు. దోశలు వేయడానికి కానీ ఇడ్లీలు వేయడానికి కానీ నాన్ స్టిక్ వెసల్స్, నాన్ స్టిక్ ప్యాన్స్, ఆమ్లెట్లు వేసుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీంట్లో ఏముంటుంది అనేసి? ఎందుకు ఇది నాన్ స్టిక్ వస్తుంది? ఎందుకంటే దీంట్లో టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. సో టెఫ్లాన్ కోటింగ్ ఉన్నవి మీరు వాడకండి, దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, దీనివల్ల కూడా క్యాన్సర్ అవ్వచ్చు పేషెంట్లో. సో అందుకే టెఫ్లాన్ వెసల్స్ని వాడకండి. అవే కాకుండా ప్లాస్టిక్ని మీరు ఎంత తగ్గిస్తారు మీ లైఫ్లోకి వెళ్ళి అంత మంచిది. ఎందుకంటే అది కూడా ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. మీరు నాన్ స్టిక్ వేర్ వాడతారంటే అది మీ బాడీ డైజెస్ట్ కూడా చేయదు, అది మీ బాడీలో ఉండిపోతుంది, ఇంకా పోదు మీ బాడీ నుంచి. అందుకే నాన్ స్టిక్ వెసల్స్ అవాయిడ్ చేయండి. క్యాన్సర్ తోటి మీరు సెల్ఫ్గా రక్షించుకోవచ్చు. స్లోలీ అన్ని క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ మీ లైఫ్లోకి వెళ్ళి మనం తీసేయచ్చు పూర్తిగా. అండ్ క్యాన్సర్ పేషెంట్లు ఉంటే కూడా వాళ్ళకు ఒక హోప్ ఉంది, రే ఆఫ్ హోప్ ఉంది హోమియోపతి అనేది. సో ఎవరైనా ఉంటే మీరు చెప్పొచ్చు, మన క్లినిక్కి వాళ్ళు వచ్చి కన్సల్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే శాశ్వత పరిష్కారం కూడా ఉంటుంది. అండ్ కొద్దిగా స్ప్రెడ్ అయితే కూడా శాశ్వత పరిష్కారం ఉంటుంది. చాలా వర్స్ ఉంది కండిషన్ అంటే మనం పేషెంట్ లైఫ్ చాలా మాడిఫై చేయొచ్చు అండ్ చాలా బెటర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.